కింగ్డమ్ తెలుగు ఫిలిం రివ్యూ బై ఆల్రౌండర్ స్టార్ బల్లెం వేణుమాధవ్ పార్ట్ రెండో భాగం. సో సినిమాలో శ్రీలంకలో ఉండేటువంటి అంటే జాఫ్నా దగ్గర ఉండేటువంటి శరణార్థుల కథని ఒక అన్నదమ్ముల మిస్సింగ్ కేసు కింద పెట్టి ఒక పోలీసు ఇన్ఫార్మర్గా ఆ ప్లేస్కి వెళ్ళి వాళ్ళ అన్నం తీసుకొచ్చేటువంటి క్రమంలో విజయ్ దేవరకొండ ఏ రకంగా కష్టపడ్డాడు అన్నది ఈ సినిమా ప్రధాన అంశంగా తీసుకొని భాగ్యలక్ష్మి బోర్సే పాత్రని ఒక డమ్మీ పాత్రగా మార్చి ఏదో వస్తుంది పోతుంది ఆమె అలా పెట్టేసి ఆమెకున్న ఇమేజ్ని ఒక రకంగా దెబ్బతీశారనే చెప్పాలి. ఎందుకంటే చాలా ప్రతిభ గల నటిగా రవితేజ పక్కన నటించినటువంటి ఒక సినిమాలో అద్భుతమైనటువంటి పర్ఫార్మెన్స్తో ఆకట్టుకున్న నటి ఆమె. సో ఆమెకు తగ్గ పాత్ర అయితే లేదు ఈ సినిమాలో. సరే, సత్యదేవ్ మాత్రం ఇంట్రడక్షన్ కానీ క్యారెక్టరైజేషన్ కానీ బాగుంది. అతని మీద చేసిన విలన్ ఎవరైతే ఉన్నారో ఆ అబ్బాయి చాలా బాగా యాక్ట్ చేశాడు. సో మొత్తానికి ఏంటంటే స్టార్టింగ్ ఒక తెగను చూపించి కంగువల్లాగా ఒక తెగను చూపించి ఆ తెగ నాయకుడిగా ఇతనే వచ్చినట్టుగా తర్వాత కలేజా మహేష్ కలేజా సినిమా లాగా చూపించి ఇతను నాయకుడు కాబట్టి నాయకుడు అని చెప్పేసి అంటే ఆ నాయకత్వాన్ని వహించేటువంటి రాజ్యం మీదటువంటి పెద్ద రాజుగా ఎదిగినటువంటి క్రమమే కింగ్డమ్ కథ. సో కథగా చెప్పుకుంటే చిన్న కథ కానీ కొంచెం బాగా విస్తరించుకున్నాడు కథని. కథా విస్తరణ బాగా చేసుకున్నాడు గౌతమ్ టిన్ననూరి. కాకపోతే ఏంటంటే కథా మూలాల గురించి ఆలోచిస్తే ఇది ఒక నిజమా కాదా అనేటువంటి దీని కింద మనం ఆలోచిస్తే తర్కంగా ఆలోచిస్తే తర్కం లేదు సినిమాలో. సో అదే మెయిన్ మైనస్ పాయింట్ అయింది సినిమాకి. సో పర్ఫార్మెన్స్లు బాగున్నాయి. ఇది అన్న భార్యని పట్టుకుంటాడు, అంటే అక్కడి నుంచి లాక్కొస్తాడు. శివ కాపాడతాడు, ఆమెని పట్టుకుంటాడంటే కాపాడతాడు. ఎక్కడున్న వెతుకు పట్టుకుంటాడు, అక్కడ నుంచి తెచ్చుకుంటాడు. కానీ తెచ్చిన తర్వాత బాబు ఆమెను కూడా చంపేసినటువంటి క్రమంలో అన్న కూడా చనిపోయిన తర్వాత గుట్టలుగా ఉన్నటువంటి శవాలను చూసి మళ్ళీ ఎప్పుడు నన్ను వదిలిపోతావురా, ఇప్పుడు నేను ఏదో నీకోసం అంత దూరం రావాలా అన్న టైప్లో బాధపడుతున్నప్పుడు చెమర్చని హృదయం ఉండదు థియేటర్లో. బాగుంది, పర్ఫార్మెన్స్ల పరంగా బాగుంది. అయితే ఈ శరణార్థుల కథలో ఎంతసేపటికి శివని కూడా దొంగలాగా చూస్తుండడం, వాళ్ళ చేతికి వాళ్ళ రెండు ముఠాలు ఒకరికొకరు బందూకులు పెట్టుకొని పిస్టల్ పెట్టుకొని కాల్చుకునేటువంటి పరిస్థితుల్లో బెదిరింపుల ప్రయత్నాలలో ఇతను వచ్చేసి బంగారం తీసుకొస్తాడము. బంగారం ఏ రకంగా అడవి దారి గుండా మిలిటరీ దాంట్లో అదంతా కూడా ట్రాష్గా అనిపిస్తుంది. వీళ్ళు మిలిటరీ వ్యాన్ తయారు చేయడం అదంతా ట్రాష్గా అనిపిస్తుంది. అసలు తర్కం ప్రకారంగా మొత్తం ట్రాష్, సినిమా కథనే ట్రాష్ అసలు. ఎందుకంటే చంపింది అన్న తండ్రిని చంపింది ఆయన కాదు నేనని చెప్పి సెకండ్ హాఫ్లో చెప్పడం, ఇదంతా కూడా వేస్ట్గా అనిపిస్తుంది మన కథ. హీరో మధ్య రొమాన్స్ లేకపోవడం, కామెడీ లేకపోవడము, తర్వాత సెంటిమెంట్ తల్లి చనిపోయిందని ఇతను అబద్ధం చెప్పే కారణం ఏందో దానికి లేదు, తల్లి చనిపోయిందని చెప్తాడు. సో తల్లిగా చేసిన రోహిణి చేసిన కాసేపు పాత్ర అయినా అద్భుతంగా పలికించింది భావాల్ని. సో మొత్తానికి ఏంటంటే వెతుక్కొని దానికి ఇతన్నే ఎందుకు వెతుక్కున్న కానిస్టేబుల్ ఒక అతను ముసలతను తన కొడుకుని తీసుకురాని అంటే ఎన్కౌంటర్ చేయాలని లోపల పెట్టిన అతను తలుపు తీసేసి ఇతను డైవర్ట్ చేసి ఇన్స్పెక్టర్ కొట్టే సన్నివేశము పోలీస్ శాఖలో జరగదు. అది జరిగినటువంటి పనిష్మెంట్తో వదిలిపెట్టడం అనేది కూడా జరగదు. పై అధికారికి ఇతను బెదిరించేటువంటిది అది జరగదు. ఇవన్నీ కూడా జరగని విషయాలే. ఆ తర్వాత ఇన్ఫార్మర్గా అతను పంపే విషయం కూడా జరగదు. అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళ అన్న ఇతన్ని చూసేసి జైల్లో చేరిన తర్వాత అక్కడ కొట్టుకుంటుంటే ఒక డైలాగ్ చెప్తే ఇతను నా తమ్ముడని గుర్తుపెట్టడం కూడా జరగదు. అంటే అన్నీ జరగని విషయాలే. లాస్ట్ చివరాఖరి దాకా కూడా జరగని విషయాలు. పెద్ద పడవని ఒక అతను గుంజడం కూడా జరగదు. సో మొత్తానికి అట్లాంటిదన్నీ జరిగిన తర్వాత కథలో జరిగినాయి అంతే. సో పర్ఫార్మెన్స్లు ఆ గుండు కొట్టించుకునేది విజయ్ దేవరకొండ ఎందుకనే దానికి కూడా మీనింగ్ లేదు. సో మొత్తానికి ఏంటంటే విజయ్ దేవరకొండ నటనకు మాత్రం ట్రై చేశాడు. అక్కడ కూడా మళ్ళీ తెలంగాణ మాండలికం యాడ్ చేశాడు. తెలంగాణ మాండలికం ఇక్కడ వాడాలి అక్కడ వాడాలి, ఇక్కడ వాడడానికి ఈ కథకి అవసరం లేదు. సో మొత్తానికి అట్లా తన యొక్క స్పాంటేనియస్ ఇది మొన్న రీసెంట్గా తెలంగాణ ప్రభుత్వం కాంతారావు అవార్డు ఇచ్చినప్పుడే విమర్శలు పాలైన విజయ్ దేవరకొండకి ఇది నటనాపరంగా ఇతనిలో కూడా మంచి నటుడున్నాడు అని అనిపించే విధంగా రౌడీ బాయ్కి ఒక మంచి గుర్తింపు తీసుకొచ్చే సినిమా ఇది. గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్ కానీ పర్ఫెక్షన్ ఉంది. కొంచెం కథలో కొంచెం క్లాసులు మంచి వెతుక్కొని ఉన్నంతలో సినిమా అంటేనే ఒక ఊహాకల్ప జనితమైనటువంటి ఇది. అయితే ఆ ఊహ జనితంలో కొద్దో గొప్ప మనము రీజనింగ్ సాటిస్ఫాక్షన్ అయ్యే విధంగా కొంచెం కథ రాసుకుంటే బాగుంది. మరీ నేల విడిచే సాము చేస్తున్నట్టుగా ఉన్నది కథ. సో అది ఒక్కటి మైనస్ పాయింట్ మినాయించి ఇతను భార్యగా సత్యదేవ్ భార్యగా చేసిన ఆమె కూడా గిరిజన యువతిగా చాలా చక్కగా అమరింది, కుదిరింది. ఆ బాబు చేసిన అతను చాలా బాగా చేశాడు. చిన్న బోసిన ఎక్స్ప్రెషన్తో అద్భుతంగా యాక్ట్ చేశాడు. విలన్గా చేసిన అతను చాలా క్రూరంగా ప్రవర్తించాడు. అతని తండ్రిని ఇతను చంపే విధానం అదంతా బాగుంది.
సో నీ ఈగో కన్నా నాకు డబ్బులు రావడం ముఖ్యం అని తండ్రి అంటే తండ్రిని చంపేటువంటి క్యారెక్టర్ అది. సో బాగా చేశాడు. సో 3.75/5 ఈజ్ మై రివ్యూ రేటింగ్. అయితే ఈ సినిమాలో పర్ఫార్మెన్సులు, రికార్డింగ్, ఫోటోగ్రఫీ బాగున్నా, పాటలు ఇంకొంచెం మంచి పాటలు పెట్టి కొంచెము డ్రామా క్రియేట్ చేసి ఇంకొంచెము లాజిక్స్తో కథ వెళ్ళుంటే బాగుండేదేమో అనిపించింది. ఇప్పుడు సింపుల్ లాజిక్ అంటే ఇప్పుడు తల్లి చనిపోయిందని చెప్పి అన్నయ్యకి చెప్తాడు. దానికి చెప్పాల్సిన కారణం ఏంది? వీళ్ళిద్దరి మధ్య సంఘర్షణ వస్తుంది. అతని మీద వేసుకుంటాడు. అతని మీద వేసుకొని శివ క్యారెక్టర్ ఏంది మొదటి నుంచి కూడా తన మీద వేసుకునే క్యారెక్టర్. సో ఆ క్యారెక్టరైజేషన్స్ డెవలప్ చేయడం, సత్యదేవ్ని పెట్టడం ఒక్కటే ఈ సినిమాని కాపాడే అంశమైంది. చాలా అద్భుతంగా చేశాడు సత్యదేవ్. అట్లాగే విజయ్ దేవరకొండ ఎప్పుడు చేయనంత మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. చాలా అద్భుతంగా న్యాచురల్గా యాక్ట్ చేశాడు. సో భాగ్యశ్రీ బోర్సే ఉన్నంత కొంతలో బాగా చేసింది. ఇక విలన్స్గా చేసిన వాళ్ళు, ఆ తర్వాత వెనుకకున్న యాక్టర్స్ ప్రతి ఒక్క యాక్టర్ బాగా చేసినట్టే డైరెక్షన్ బాగుంది. గౌతమ్ తిన్ననుడిది డైరెక్షన్ బాగుంది. సో అంతకుముందు గతంలో ఆయన చేసిన సుమన్తో చేసిన మల్లిరావ సినిమా తీసుకోవచ్చు. ఆ తర్వాత ఇంకో మళ్ళా అతను మల్లిరావ సినిమా చేశాడు. అంతకుముందు జెర్సీ చేశాడు. ఆ తర్వాత ఈ సినిమా జెర్సీ 2 లాంగ్వేజెస్ చేయడం జరిగింది. సో మొత్తానికి ఈ సినిమాకి అతని రచన పరిపక్వత బాగున్నా కూడా ఇంకొంచెం పర్ఫెక్షన్ వచ్చేది ఉంది. త్రివిక్రమ్ శ్రీనివాస్కి థ్యాంక్స్ చెప్పారు స్టార్టింగ్లో. సో ఓవరాల్గా ఈ వారం విడుదలైనటువంటి ఈ సినిమా అంటే లాస్ట్ జూలై వెళ్తూ 31 జూలైకి వచ్చినటువంటి ఈ సినిమా గురువారం రోజు విడుదలైంది. కింగ్డమ్ అనే టైటిల్తో వచ్చి ఒక మాస్ ప్రేక్షకులను ఆకట్టుకునే దిశగా వచ్చినటువంటి ఈ సినిమా మాస్ ప్రేక్షకుల్ని పూర్తిగా మెప్పిస్తుందా అంటే కొంతవరకు పర్వాలేదు అనిపించేటువంటి ఈ సినిమాకి మిశ్రమ స్పందనే లభిస్తుందనే చెప్పాలి. అయితే దీన్ని కాపాడే అంశం ఏంటంటే విజయ్ దేవరకొండ పర్ఫార్మెన్స్, అతని అభిమానులు మాత్రమే ఇతన్ని కాపాడేటువంటి ఈ సినిమాని కాపాడేటువంటి అవకాశం. అయితే దీనికి 295 రూపాయలు పెట్టి విజయ్ దేవరకొండను కూడా పవన్ కళ్యాణ్ లెవెల్లో